బిర్యానీ చేస్తాను. నేనైతే ఎట్లా చేసుకుంటాను, ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకుంటాను. నేను ఎట్లా చేస్తాను అట్లా మాత్రమే. ఎవరు చేస్తారు, బట్ నేను కొంచెం నెయ్యి కొంచెం నూనె, కొంచెం నెయ్యి కొంచెం నూనె గురించి చెప్తా అంతే. కొంచెం నెయ్యి వేసుకున్నా కదా, నూనె కొంచెం వేసుకుంటా. నెయ్యి తినుకోకుండా ఉంటే వాళ్ళు నూనె వేసుకోవచ్చా? నూనెనే వేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగుంటుంది. నెయ్యి అయితే కమ్మగా వస్తుంది అన్నమాట, అందుకోసం అని చెప్పి ఇది వేయడం. వచ్చేసి ఫస్ట్ చెక్క, ఇలాచి, స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలా, అవి ఇవన్నీ కాదు. నేను నూనెలో డాన్స్ చేస్తాను. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసేసుకుంటా. బాగా ఫ్రై అవ్వాలి. పౌడరు చేద్దామని చెప్పేసి జీలకర్ర వేయించి పెట్టుకున్నా, చల్లారి పెట్టుకున్నా. ఇది నోట్లో చిన్నగా చేసుకున్నాం. అప్పుడప్పుడు వేస్తే ఫ్రెష్గా టేస్ట్ బాగుంటుంది అనమాట. నేనైతే ఎప్పుడు ఇట్లనే చేస్తాను. చాలా మంచి స్మెల్ వస్తుంది కదా అక్క. చాలా బాగుంటుంది. వేసి ఎక్కువ వేస్తాను, కూరలోకి ఎక్కువ యూజ్ చేస్తాను. మామూలు నువ్వు కూరలోకి కావాలి లేదా అప్పుడప్పుడు దంచుకుంటావు. ఇదంతా కొంచెం చూడు ఇంకా వేయాల. ఇంకొంచెం అలా పచ్చిమిర్చి వేసేస్తా. ఇది కొంచెం వేగాలన్నమాట. వేగింది కదా, కొంచెం వేగినాయి. టమాటాలు వేసేస్తున్నాం. ఇది కూడా బాగా వేయాలన్నమాట. సిమ్లో పెట్టేసుకొని వేసుకోవాలంటే మాడిపోతుంది. కొంచెం వేగిందనమాట. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, చేసిన తర్వాత ఇదంతా బాగా ఇదంతా పచ్చివాసన పోదు. ఎప్పుడైనా సరే ఏమంతకైనా సరే పచ్చివాసన పోతేనే బాగుండేది, లేకపోతే కూర మొత్తం వాసన వస్తుంది. అది అదే స్మెల్, జింజర్ స్మెల్లే ఉంటుంది అన్నమాట. ఇదన్నీ కొంచెం పచ్చివాసన పోయేలోపు, పచ్చివాసన పోతే మనకి అక్కడ సైడ్లో ఆయిల్ కూడా వస్తుంది కొంచెం. వచ్చేసి ఇది వేగిన తర్వాత పసుపు అన్నీ ఒకటేపరి. నేను ఏమంటానంటే స్పైసెస్ అన్నీ ఒకటేసారి వేసేసుకుంటాను అంటే మళ్ళీ అనుకోకుండా ఒకటేసారి మీరు చేసుకొని తింటానని చెప్పి పెట్టడం కాదు, కానీ మేము ఎట్లా చేసుకుంటామో ఇంట్లో అది మాత్రమే చూపిస్తాను అనమాట. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి మేము మష్రూమ్ చేసుకుంటున్నాం. నాన్ వెజ్ ఏం తినం కదా, నాన్ వెజ్ తినకూడదు, తినం కాబట్టి. ఉప్పు ఫస్ట్ ఇది కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత ఇందాక నూరు పెట్టుకున్న జీలకర్ర మసాలా నేనైతే ఆల్మోస్ట్ ఇట్లనే చేసుకుంటా, ఎప్పుడు చేయాలన్నా సరే. ధనియా పొడి, బిర్యానీ మసాలా ఇస్తాను. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కట్ చేసుకున్నాము. నేను ఆయిల్ తక్కువ వేసుకున్నా కాబట్టి ఆయిల్ కొంచెం నెయ్యి, అందుకు నాకు ఇట్లా వచ్చిందన్నమాట. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ ఉంటుంది, బట్ మేము ఆయిల్ ఎక్కువ తిన్నాం కాబట్టి
తింటాం అట్లా అని చెప్పి ఎక్కువ కూరలేక అట్లా వేసుకున్నదంటే ఏముండదు. తాలింపులోకి వచ్చి ఎప్పుడు ఇట్లనే వేస్తాను అనమాట. ఇది కొంచెం మగ్గిన తర్వాత నెక్స్ట్ నేనైతే పెరుగు వేసేస్తాను. ఇప్పుడు పెరుగు వేసేసిన తర్వాత ఇది ఫస్ట్ బాగా మిక్స్ చేసేసుకున్నాం. పెరుగు కూడా ఎత్తారు కూరలోకి? బిర్యానీ అంటే మనం చికెన్ బిర్యానీ అలా చేసుకుంటాం కదా, సేమ్ అట్లనే. ఇంకా ఏమంటే దానికంటే కలిపి పెట్టేస్తారు. ఇది కలిపి పెట్టచ్చు, బట్ ఇది దమ్ బిర్యానీకి సెట్ అవుతుంది అనమాట. దమ్ బిర్యానీకి అయితే మష్రూమ్ బిర్యానీ కలుపుకోవచ్చు, లేదు మామూలు చేసుకోవాలంటే అప్పుడప్పుడు ఇట్లా పెట్టుకోవాలి. అవును, ఇట్లా అంతా ఇది కొంచెం ఉడకాలన్నమాట. ఉడికితే ఈ చుట్టుపక్కలంతా ఆయిల్ అనేది పైకి వస్తున్నప్పుడు మనకి ఇదంతా బాగా కుక్ అయినట్టు. దాని తర్వాత ఇదంతా ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కదా, ఇప్పుడు ఇది ఉడికినట్టు అనమాట. ఇప్పుడే కదా ఏ కర్రీకైనా ఆయిల్ పైకి వచ్చిందంటే ఉడికినట్టేనండి. ఇప్పుడు మష్రూమ్స్ అయితే కనపడుతుంది కదా. మష్రూమ్స్ అయితే కొందరు ఫ్రై చేస్తారు, నేను ఫ్రై చేయను. ఎందుకంటే మష్రూమ్స్ ఆయిల్లో ఫ్రై చేసినామంటే ఇవి చిన్నగా అయిపోతాయి అన్నమాట. అసలు పెద్దగా అనిపించవు, టేస్ట్ ఉండవంటారు, బట్ టేస్ట్ ఉంటాయి. ఇట్లా కూడా కొంచెం మగ్గినట్టు అట్లా అనిపిస్తాయి కదా. కొంచెం ఉప్పు కలర్ కొంచెం పడతాయి కదా దానికి. పట్టిన తర్వాత ఇప్పుడు రైస్ వేసేద్దాం అన్నమాట. ఇప్పుడు రైస్ వేసేసుకున్నాము. ఇవి చిట్టి ముత్యాల బియ్యం అంటారు కదా, అవన్నమాట. మావే అంటే మా డాడీ వాళ్ళు. రైస్ వేసిన తర్వాత అంతా కలిపేసుకున్నాం ఒకసారి. వేసుకున్న తర్వాత ఉడికే అట్లా ఒక పొంగు మాత్రం అట్లా కొంచెం అట్లా ఉడకాలన్నమాట. కొంచెం అక్కడ బబుల్స్ మాత్రం వస్తున్నాయి కదా, అట్లా కొంచెం అట్లా ఉడికిన తర్వాత వాటర్ వేయాలన్నమాట. ఎందుకంటే వాటర్ ఏమన్నా ఉంటే మనకి ఉడికినప్పుడు పైకి వచ్చేస్తాయి, దాన్ని బట్టి మనం వాటర్ వేసుకోవచ్చు. ముందే మేమైతే ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేస్తాం. ఇవి ఏమవుతుందంటే వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు వేస్తాం కదా, ఓకే అని చెప్పి వేస్తాము. ఈ వాటర్ ఉంటే ఆ వాటర్ 2 కలిపి అన్నం అనేది ముద్దగా అయిపోతుంది అనమాట, పొడి పొడిగా రాదనమాట. అందుకోసం అది నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను అనమాట. నాకు అక్కడక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కాబట్టి గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అంటే నేను కొంచెం తగ్గించుకున్నాను అనమాట వాటరు. ఇప్పుడు కొత్తిమీర పుదీనా 2 వేసేసుకున్నాము. ఫస్ట్లో ఏదంటే నేను మర్చిపోలేదండి, లాస్ట్లో వేద్దామని చెప్పేసి. ఫ్లేవర్ అనేది ఆయిల్లో మగ్గినప్పుడు ఎప్పుడూ రాదు, వాటర్లో ఉడికినప్పుడు మాత్రమే ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. తర్వాత కసూరి మేతి కొంచెం వేసేసుకుందాము. అన్నీ వేసిన తర్వాత నేను లాస్ట్లో కొంచెం పైన కొంచెం అట్లా నెయ్యి వేసుకుంటానండి. ఎందుకంటే విజిల్ పెట్టేసిన తర్వాత మళ్ళీ మనం వేయడానికి అంటే ఏమి ఉండదు కదా, అందుకోసమని. ఇది ఊరి దగ్గర నుంచి తెచ్చిన నెయ్యి అండి. ఇక్కడైతే నేను అస్సలు తీసుకొని ఎప్పుడైనా సరే ఊరి దగ్గర నుంచి తెప్పించుకున్నప్పుడల్లా 1 కేజీ 1/2 కేజీ అట్లా తెప్పించుకుంటాను అనమాట. నాకు అదే ఉంటుంది. 3 విజిల్లు వచ్చిన తర్వాత మనం ఇప్పుడు కర్రీ చేసుకున్నాం అనమాట. కర్రీకి రెడీ చేసుకున్నాము. ఇప్పుడైతే కర్రీ చేసుకుందామండి. ఆయిల్ పెట్టేసిన. ఆయిల్ పెట్టిన తర్వాత జీలకర్ర ఆవాలు అది చేసేసిన. ఇవి చేస్తుంటే అదే ప్యాన్ రన్ చేసేస్తాను అనమాట. నేను కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసుకున్నాం. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకున్నాము. ఆయిల్ వేయదు కాబట్టి ఫస్ట్లో అయితే ఆయిల్ వేసినే కరివేపాకు వేసి పెట్టేసిన. ఇది బాగా ఇప్పుడు ఫ్రై అవ్వాలి అంటే ఇంకా ఆల్మోస్ట్ అన్ని కూరలకి ఫ్రై అయితే టేస్ట్ ఉంటుంది. మీరే నమ్మ కొత్తగా చెప్పేదన్నారా. ఆనియన్స్ వేగిన తర్వాత గార్లిక్ పేస్ట్ వేసేస్తాను. ఇది ఉంటేనే టేస్ట్ ఇవన్నీ పచ్చివేస్తున్నాను.
మనకి ఉడకనయ్యింది చిటపట చిటపట. అవి డ్యాన్స్లోనే వస్తుంది. డాన్స్ చేస్తున్నాను మా మమ్మీగా. ఇది పచ్చివాసన పోయిన తర్వాత మసాలా వేసుకోవాలి. మసాలా వేసేసుకోవాలి. ఫస్ట్ మసాలా అనేది బాగా ఉడకాలన్నమాట. మామూలే ఒక పచ్చి కొబ్బరి, ఆనియను, వెల్లుల్లి, అందులో వచ్చేసి చెక్క, లవంగ, తర్వాత కొంచెం కస్తూరి మేతి, సొంపండి అవన్నీ వేసిన తర్వాత ఇది ఎందుకంటే పచ్చి కొబ్బరి కాబట్టి పచ్చివాసన అనేది ఉంటుంది. ఇది కూడా ఫ్రై అవ్వాలి. ఫస్ట్ ఫ్రై అయిన తర్వాత మిగతా చిటపట చిటపట అంటే కొన్ని వాటర్ వేస్తానన్నమాట. ఇది కొంచెం వాటర్ వేసిన తర్వాత కొంచెం ఇది ఉడకాలి. అయిపోయిన మోసారి నిలవాలి. ఇది కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత మిగతా ఉడికింది కదా, ఉడికింది ఆల్మోస్ట్. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ మసాలా వేసిన తర్వాత ఉడుకుతుంది, మళ్ళీ మష్రూమ్ వేసిన తర్వాత ఉడుకుతుంది కాబట్టి 50% మాత్రం ఉడికిందనమాట. ఇప్పుడు దీంట్లోకి మసాలా వేసేసుకున్నాము. నేనైతే కారం తక్కువ వేస్తాను అనమాట, ఎందుకంటే బిర్యానీలోకి వేస్తాను కదా, రెండు మిక్స్ చేసినప్పుడు అంతే ఇలా తక్కువ వేసుకుంటాను. పసుపు, తర్వాత ధనియా పొడి, లైట్గా గరం మసాలా, నాన్ వెజ్ మాదిరే కాబట్టి గరం మసాలా అనమాట మిక్స్ చేసి ఇప్పుడు మష్రూమ్స్ వేసేద్దాం. వాటర్ వేస్తేనే కలపచ్చు, బట్ వాటర్ వేస్తే నేను కలిపేసుకున్నాను కదా, 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని అట్లా మగ్గనిచ్చుకున్నామండి. మగ్గిందన్నమాట ఆల్మోస్ట్. ఇప్పుడు కొన్ని వాటర్ వేసేస్తాం. వాటర్ అంటే మిక్సీలో ఆడిచ్చింది వాటర్ వేసేస్తాను అన్నమాట, చూసుకొని వేసుకోవాలా. ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాము. ఇది ఇప్పుడు ఇంకా బాగా ఉడకాలి. నేనైతే కొంచెం కర్రీ గట్టిగానే చేసుకుంటాను అనమాట. కొంచెం నీళ్ళకి కావాలనుకుంటే కానీ వాటర్ పోసుకోవచ్చు. నేనైతే గట్టిగా చేసుకుంటాను అనమాట. ఇది ఉడికిందంటే సరిపోతుంది, అందుకోసం అని చెప్పేసి ఇది ఇప్పుడు బాగా ఉడకనిద్దామన్నమాట. వంటలు చేసి ఉప్పు మర్చిపోవడం అంటే ఇదేనండి. నేనైతే ఉప్పు వేయడమే మర్చిపోయాను అనమాట, అందుకే ఇప్పుడు వేస్తాను. ఎంతవరకు వచ్చింది అక్క కర్రీ? ఆయిల్ పైన వచ్చిందక్క వచ్చింది, అది ఉడికినట్టే. నాకైతే ఆల్మోస్ట్ చెప్పాలంటే నాకు ఉడికినాయా అంత ఐడియా ఉండదు అనమాట. దీన్ని చూసి నేను ఎప్పుడైనా ఐడియా ఉడికింది అనుకో. నాన్ వెజ్ గా నాకుంటే అన్ని కూరలకినా, అన్ని కూరలకి అంతే. ఏమంటే ఇది మష్రూమ్ కర్రీ కదా, వెజ్ కదా, కొంచెం నాన్ వెజ్ టేస్ట్ అట్లా తగలని చెప్పి లైట్గా నేను చికెన్ మసాలా వేసుకుంటాను. ఏదో అది పిచ్చే, కార్తీక మాసం కాబట్టి తినాం కాబట్టి ఇది తింటే నాన్ వెజ్ తిన్నామన్న ఫీల్ అనమాట. కలర్ భలే ఉంది కదా. అంతే, 2 నిమిషాలు పెట్టేసి ఇంకా
పాలైతే వెళ్ళిపోయింది అన్నమాట. విజిల్ తీసేద్దాం. సూపర్ బాగానే వచ్చేసింది. బాగా వచ్చింది. దమ్ బిర్యానీ కూడా సూపర్ ఉంటుంది తెలుసా ఈ బిర్యానీ కంటే. అది ఒకసారి ఓ రోజు ట్రై చేయాల. మిగతా రోజులు అంటే నా వెజ్ నాన్ వెజ్ చేసేకే సరిపోతుంది. వెజ్ జోలికే పోం. ఇట్లా కార్తీక మాసాలు మాఘ మాసాలు అలా వచ్చేసి శ్రావణ మాసాలు వచ్చినప్పుడు మాత్రమే వెజ్. స్టార్ట్ చేసినారా ఎవరన్నా? ఎట్లుంది పైతరా? ఉండదు అన్నట్టు చెప్పు. వీడియో అని చెప్పి బాధ తలకాయ చెప్పి మళ్ళీ వీడియో పక్క పెట్టి అన్నీ అనుకో. బాగుంది కారం అన్ని బాగా తెలుసు. నువ్వు చెప్పా కానీ ఏం చేస్తా, నా వంటలు నా చేతులు నేను చేసి అట్టే ఏమంటారా స్మెల్ అంతా పిలుస్తా కదా, అందుకే నాకు తినల్లా అంత ఇది ఉండదు అనమాట. బాగుంది బాగా ఉడికింది. కర్రీ ఎట్లుంది? రెండు కలిపినా ఓకేనండి. ఇదే వీడియో అన్నమాట. మా ఇంట్లో అయితే మేము ఇట్లా చేసుకుంటాము. ప్లీజ్ సబ్స్క్రైబ్.